2 నెలల్లో 5 రాష్ట్రాల ఎన్నికలు, 8 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు. ఎక్కడ చూసినా యువ మంత్రమే వినిపిస్తోంది. దేశంలో అన్ని పార్టీలది ఇదే దారి. రేపటి అధికార పీఠం కోసం నేటి యువతను ఆకర్షించడమే తారక మంత్రమని పార్టీలకు అర్థమైపోయింది. అయితే బహిరంగ సభలు, ర్యాలీలకు కార్యకర్తలు, ప్రజలు వస్తారు గాని యువత శాతం తక్కువ. అందుకే యువత తమ పట్ల ఆకర్షితులయ్యేందుకు వారి దారిలోకే పార్టీలు వెళ్తున్నాయి. యువతకు ఇష్టమైన సామాజిక వెబ్సైట్ల ద్వారా ప్రచారానికి తెరతీశాయి. ఇప్పుడది కొత్త పుంతలు తొక్కుతోంది. దేశంలో సరికొత్త రాజకీయ వేదికలు వస్తున్నాయి. సామాజిక వెబ్సైట్ల ఫేస్బుక్, ట్విట్టర్ రాజకీయ నాయకులు, యువత మధ్య నయాబంధాలను బలోపేతం చేస్తున్నాయి. దేశంలో రోజురోజుకు సామాజిక వెబ్సైట్లకు లభిస్తున్న ఆదరణ, వాటికి యువత దాసోహం అనడంతో పార్టీలన్నీ ఈ వేదిక మీద తమ విధానాలను వెల్లడిస్తూ ఆకర్షణ మంత్రాన్ని జపిస్తున్నాయి. ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వరకు పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్టీల నేతలు చిట్టిపొట్టి సందేశాలతో తాము చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నారు. రోజువారీ కార్యక్రమాల నుంచి పార్లమెంటు చర్చల వివరాలు, పార్టీ నిర్ణయాలు ట్వీట్ చేస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నారు. రాజకీయం అంటే బహిరంగ సభలు, భారీ ర్యాలీలు, ప్రచారార్భాటాలని మాత్రమే తెలిసిన భారతావనిలో ఈ సరికొత్త మార్పేంటి అంటే వచ్చే ఎన్నికల్లో పార్టీల తలరాతను మార్చేది యువతే. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే 18 ఏళ్లు నిండిన వారి సంఖ్య 76,20,00,000 మంది. ఇందులో 18 నుంచి 35 ఏళ్ల యువత సంఖ్య 37,86,00,000. అంటే మొత్తం ఓటర్లలో సగం యువతే. ఇక రాజకీయంగా కీలకమైన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 60% మంది యువతే. ఈ లెక్కలే పార్టీలు యువమంత్రం జపించడానికి కారణం. రానున్న ఎన్నికలపై సామాజిక మీడియా పాత్ర ఎంత అనే అంశంపై ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, IRIS నాలెడ్జ్ ఫౌండేషన్ సర్వే నిర్వహించాయి. ఇందులో 160 నియోజకవర్గాల ఫలితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోందని తెలిపింది. ఇక 67 స్థానాల్లో నామమాత్రంగా 60 నియోజకవర్గాలపై తక్కువ స్థాయిలో ప్రభావం ఉంటుందని సర్వే నివేదిక వెల్లడించింది. 256 లోక్సభ స్థానాల్లో సోషల్ మీడియా ఊసేలేదని ఆ సర్వే తెలిపింది. దేశంలో పెరిగిన యువత శాతం సహా ఎన్నికల్లో సామాజిక మీడియా ప్రభావం చూపుతుందనే అంచనాలు సర్వేల రూపంలో నిజం కావడంతో పార్టీలు ఆకర్ష యువత అనే పల్లవి అందుకున్నాయి. అయితే యువతను ఆకర్షించడంలో కాంగ్రెస్ తో పోల్చితే భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు, యూట్యూబ్ ఛానల్, మొబైల్ అప్లికేషన్స్, అంతర్జాలం ద్వారా ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తున్న భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ట్విట్టర్లో హల్చల్ చేస్తున్నారు. జూలై 4న 18 లక్షల ఫాలోవర్స్ తో తొలి స్థానాన్ని ఆక్రమించిన మోడీ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత 25 లక్షల ఫాలోవర్స్ దిశగా దూసుకుపోతున్నారు. అగ్రనేత అద్వానీ, లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ సామాజిక వెబ్సైట్లలో తమ అభిప్రాయాలను పంచుకుంటూ యువతను ఆకట్టుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీతో పోల్చుకుంటే ఈ విషయంలో కాంగ్రెస్ వెనకబడింది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం, నిర్భయ కోసం యువత పోరుబాట పట్టడానికి సామాజిక వెబ్సైట్లే ఆలంబనగా నిలబడ్డాయన్న అక్కసుతో ఆ పార్టీ తొలత యుద్ధమే ప్రకటించింది. ఆలస్యంగానైనా నిజం తెలుసుకున్న కాంగ్రెస్ అజయ్ మాకెన్ నేతృత్వంలో సమాచార విభాగాన్ని ఏర్పాటు చేసి యువతను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. అయితే కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ మాత్రం ఇంకా వేగం అందుకోలేదు. మోడీ ఫాలోవర్స్ లో కనీసం 4వ వంతును కూడా ఆయన చేరలేదు.
ఈ మధ్య బహిరంగ సభలకు దూరమైన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫేస్బుక్ ద్వారానే సందేశాలిస్తున్నారు. విపక్షాలు సహా తనను వ్యతిరేకించే వ్యక్తులపై అక్కడి నుంచే మాటలు దాడి చేస్తున్నారు. ట్విట్టర్ లో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు కూడా ఫాలోవర్స్ ఎక్కువే. ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన సామాజిక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంలో ముందున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువతను ఆకర్షించే కసరత్తు ముమ్మరం చేసిన మన రాజకీయ గణం అప్పుడప్పుడు వివాదాస్పద రాతలతో అబాసుపాలవుతోంది. సామాజిక వెబ్సైట్ల ద్వారా యువతను చేరుకోవడం సులభమే అయినప్పటికీ వారిని ఆకట్టుకోవడం అంత తేలిక కాదని నేతలకు ఇప్పుడిప్పుడే తెలియవస్తోంది. చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా వెల్లడించిన వారికే ఓటు పడుతోంది. యువతను ఆకర్షించేందుకు పార్టీలు ఆపసోపాలు పడుతున్నప్పటికీ 37,86,00,000 మందిలో ఎంతమందికి ఓటు హక్కు ఉందో తెలియని పరిస్థితి. అలాగే సభకు వచ్చిన ప్రజలందరూ అదే పార్టీకి ఓట్లయ్యారన్న సత్యం సోషల్ మీడియా ఫాలోవర్స్ కి వర్తిస్తుంది. ఈ విషయాన్ని గమనించి యువత తమకే ఓటేసేలా ప్రేరణ కలిగిస్తేనే పార్టీలకు ఫలితం దక్కుతుంది.